ఏదైనా సాధించాలనే ఆలోచనుండాలే కాని ఎక్కువ స్థలం లేకపోయినా ఇంటి మిద్దెపైన అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న పైపులో ఒట్టివేర్ల సాగు. పార పట్టుకుని మట్టి బకెట్లో నింపుతున్న ఈ మహిళ పేరు కొరెళ్ల వల్లి. ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కరే ఉండడంతో ఏమీ తోచేది కాదు. దీంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసింది. సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది? ఆ సమయాన్ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అనే ఆలోచన ఆమె మదిలో మెలిగింది. ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చెయ్యాలని ప్లాన్ చేసింది. అంతర్జాలంలో శోధించి కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న ఒట్టివేర్ల గురించి తెలుసుకుంది. తెలిసినవారి ద్వారా అక్కడికి వెళ్లి ఒట్టివేర్ల సాగు, అందులో లాభనష్టాలు, మార్కెటింగ్ సదుపాయాలపై ఆరా తీసింది. ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరుకొచ్చి ఒట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది. ఆలోచనుండాలే కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తూ కేవలం తన ఇంటి మేడపై ఉన్న కాస్త స్థలాన్ని ఒట్టివేర్ల పెంపకానికి కొరెళ్ల వల్లి ఎంచుకుంది. సాగులో ముందుగా ప్లాస్టిక్ బకెట్లో పైపులుంచుతారు. అందులో కొబ్బరిపీచు, వర్మీ కంపోస్టుంచి దాన్ని పైపుల్లో కూడా నింపుతారు. ఆ తర్వాత పైపు పైభాగం నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ఒట్టివేర్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఒట్టివేర్ల సాగు ప్రారంభించింది వల్లి. ఇందుకు అవసరమైన సహకారాన్ని కోయంబత్తూరుకు చెందిన ఎకోబీమ్ సంస్థ నుంచి పొందుతోంది. ఈ పంట సాగుకు వేడి వాతావరణం అనుకూలం. అందువల్ల వారానికి 2 నుంచి 3 సార్లు నీటినందిస్తే సరిపోతుంది. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి విక్రయించడం ద్వారా 1,00,000కు పైగా ఆదాయం సంపాదించవచ్చని వల్లి అంటోంది. మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేకమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒట్టివేర్ల సాగులో పెద్ద కష్టం లేకపోవడం, ఆదాయం బాగుండడంతో వివరాలు తెలుసుకుంటున్నారు. కొరెళ్ల వల్లి చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాము కూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో తొలిసారిగా వట్టివేర్ల సాగును ప్రారంభించిన వల్లి, ఆసక్తి ఉన్న మహిళలు ముందుకొస్తే సాగు విధానం గురించి వివరిస్తానని, తద్వారా ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చని చెప్తోంది. మిద్దె సాగును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొంతమంది మహిళలు. ప్రస్తుతం మనం ఏలూరు దక్షిణ వీధిలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఒక ఇంటి మీద కొరెళ్ల వల్లి అనే మహిళ ఇంటి మీద ఉన్నాం. ఆమె తనకు సంబంధించి ఉన్నటువంటి హాబీని, మొక్కలు పెంచే హాబీని ఒక ఆదాయ వనరుగా ఆవిడ మార్చుకున్నారు. ఆవిడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మీకు అసలు ఈ వట్టి వేళ్లను సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీని ఆదాయ వనరుగా చూడాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలా అనుకునేదాన్ని అండి. ఇంట్లో ఉంటూ చెయ్యాలనుకున్నాను. నాకు 63 years ఓల్డ్ అండి. ఫ్యామిలీ బాధ్యతలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఖాళీగా ఉండటం ఎందుకు, ఏదో ఒకటి చెయ్యాలా అనుకున్నాను. అలా ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి నేను యూట్యూబ్లో సార్ ఒక వీడియో చూశానండి. సార్ది ఏదో నాకు బాగుంది, నేను ఇంట్లో ఉండి చేయగలుగుతాను, ఆదాయం ఎంతో కొంత, నా వాకింగ్ నా ఆదాయం 2 కలిసి వస్తుంది అన్నట్టు వెళ్ళానండి. నా అంటే బెంగళూరుకు చెందిన కోయంబత్తూరుకు చెందిన ఎకో యూనిటీని చూడటం జరిగిందండి. అక్కడ నా రిలేటివ్స్ కూడా ఉన్నారండి. వాళ్ళ సహాయతతో వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన వివరాలన్నీ అడిగి మళ్ళీ వచ్చి ఇది ఎలా చేయాలని పిల్లల్ని అడిగి పిల్లలు ఒప్పుకున్నారండి. వాళ్ళ ఇష్టం మీద, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద, వాళ్ళ సహకారం మీద. మీరు కోయంబత్తూరు వెళ్ళారా? వెళ్ళానండి. వెళ్ళి ఒక వారం రోజులు ఉండి అన్నీ వాకప్ చేసుకొని సార్ ఒక్క డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇది ఎలాగా ఏంటని ఆయన 18 దేశాలకి పంపిస్తున్నారండి. ఆయన జర్మనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఉన్నారండి. ఆయనకి ఏంటంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం ఆయన ఎయిమ్ అండి. అలాగా ప్రతి నెల ఒక్కొక్క చాట ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఈ వెట్టివేర్ సాగు ఎలా చేయాలి ఏంటి అంటే ఏంటి మేడం అసలు ఈ సెటప్ ఏంటి ఒకసారి చెప్తారు? అసలు మీరు బకెట్లు తీసుకున్నారు, సుమారుగా 150 బకెట్లు ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి ఎట్లా సెటప్ ఇది? ఇదేమో నార ఆయన పంపిస్తారండి. కోకోబిట్ వేస్తాం, మట్టి వేస్తాం, తర్వాత వర్మీ కంపోస్ట్ వేస్తాం, అన్నీ ఆయన పంపిస్తారండి. ఆయన 45,000 కట్టానండి. ఎందుకు 45,000 అంటే మనకి ఈ విత్తనాలు ఆ మొక్కలు, కోకోబిట్, ఈ పైప్స్ అన్ని ఇచ్చినందుకు ఆయనకి కట్టాలండి. 45,000 మనం ఆయనకి పే చేయాలండి. 7 నెలలకి క్రాప్ వస్తుందండి. 7 నెలలకి 40,000 రావచ్చు అని అంచనా అండి.
ఇది అంటే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఇందులో వట్టివేరు ఉంది అనుకుందాం, సుమారుగా మనకి ఒక్కొక్క బకెట్ కి సుమారుగా 3 కేజీలు వస్తుందండి. కేజీ 140 చొప్పున తీసుకుంటారండి. ఆయన చెప్పాడు, ఆయన 140 రూపాయలు చొప్పున తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఏంటి ఇది 4 అడుగులు సుమారుగా 5 అడుగులు ఏర్పాటు చేశారు. 5 అడుగులు కింద నుంచి చూస్తే 5 అడుగులు అండి. 5 ఫీట్. నేను 4'11" అని ఇదిగోండి. అదే అనమాట. ఆయన్ని తీసేసుకుంటారు. ఆయనకి సోపు కంపెనీ, ఇది దీంట్లో నుంచి ఆయిల్ చేసే కంపెనీ అన్నీ ఉందండి. సోపు, షాంపూ అన్నీ అమ్ముతారండి. ఆయన తయారు చేస్తారండి. ఈ వెట్టివేర్లు తీసుకొని ఆయన అవన్నీ చేసి జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇంకా చాలా చాలా యూనిట్లు ఉందండి. ఇది ఎన్ని పెట్టారు మీరు? 100 బకెట్లు. అంటే ఆయన దగ్గర ఈ వట్టివేలుకి సంబంధించి ఈ ఎంత విత్తనం కింద తీసుకున్నారు? మొక్క అండి, చిన్న నార కింద తీసుకున్నాను. ఇది ఏమంటే ఆయన తయారు చేసిన పైప్స్ అండి. దీనికి అనువుగా ఉండేటట్టు తయారు చేసిన పైప్స్ అండి. అందుకని మనకి దీంట్లో పెడితే బాగా వస్తుంది. ఇదివరకు ఏమో నేల మీద వేస్తేనేమో ఆ వట్టివేరు తీయటం కష్టం అయిపోయేదండి. అది రీయూజ్ చేయాలన్నా చెందాలన్నా కష్టం అయిపోయేది. ఇది ఒకే లెవెల్గా వస్తుంది కాబట్టి మనం ఇలా పై తీసేసి గ్రాసాన్ని ఏమో పశుగ్రాసానికి వాడేసి ఇది మొత్తం మనం తీసేస్తే వట్టివేరు అంటారు. దులిపేస్తే కోకోబిట్ ఉండటం వలన దులిపేసేస్తే అది వచ్చేస్తుంది. ఏంటి అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? ఏం చదువుకున్నారు మీరు? నేను +2 చదివాను. డిజిటల్ గా మీరు చూడాలని అలా కాదండి, నేను 12th చదువుకున్నానండి. తమిళనాడులో చదువుకున్నాను. మ్యారేజ్ అయిపోయి ఏలూరు వచ్చేసాను. అలా ఫ్యామిలీ బర్డన్స్తో ఉండిపోయాను. ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను. మా పిల్లలు వస్తూ పోతూ ఉంటారండి. నేను ఒక్కదాన్నే ఉంటే టైం ఎలా స్పెండ్ చేయాలని తెలియలేదు. అది నా హాబీ కింద తీసుకొని ప్లస్ ఇన్కమ్ కూడా రావాలి అన్నట్టు చేశానండి. అంటే ఏంటి, ఎంత టైం స్పెండ్ చేస్తారు దీనికి? ఎలా సంరక్షణ? 2 డేస్కి ½ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి. డే ఆఫ్టర్ డే ½ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి. అంతే నా పని. పెట్టేటప్పుడు 2 రోజులు పనోళ్ళంతో పెట్టిస్తానండి. తర్వాత తీసేటప్పుడు 2 రోజులండి. అంతే నా పని. దీని నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేయాలన్నది సార్ గైడెన్స్లో షాంపూ, సోపు తయారు చేయటం, ఆ యూనిట్లు పెట్టడం, అలా ఆయన్ని పట్టుకొని అలా చేస్తూ ఉన్నానండి. బోల్డంత మహిళలకి ఉపాధి కల్పించారండి. నాకు వస్తుందని నమ్మకంతో వెళ్ళానండి. అంటే మీకు ఐడియా ఉండుంటుంది. అంటే మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? అలా అన్నీ ఏం జరగలేదండి ఇప్పటి వరకు. నేను ఇదే ఫస్ట్ టైం జరిగింది. నెగిటివ్ చెప్పండి. అంటే మిమ్మల్ని చూసి చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది డాబాల మీద మహిళలందరూ కూడా ఖాళీగా ఎందుకు ఉండాలి అనే దాని మీద, ఇంకా ఎందుకుంటే ఏదో ఒకటి ఇంట్లో కొంత ఆర్థికంగా స్వావలంబన చేసుకోవటానికి, సో దానికి సంబంధించి ఏమన్నా కాంటాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని? రోజు కాంటాక్టేనండి. సార్తో కాంటాక్టే మనకి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది ఎలా తయారు చేయాలి, ఇంకా బనానా ఫైబర్ యూనిట్లు ఉన్నాయండి ఆయనకి. బనానా వేస్ట్ నుంచి ఫైబర్ తీస్తారండి, అది కూడా ఆయనే తీసుకుంటారండి. తర్వాత అందులో నుంచి మనం ఇది మంచి మంచి థింగ్స్ తయారు చేసుకోవచ్చండి. ల్యాప్టాప్ బ్యాగులని, టీ కప్పు పెట్టుకునే ఇదని చాలా రకాలు తయారు చేయొచ్చండి. ఆయనేమో మూర్తి గారు మనకి బనానా ఫైబర్ చేసే ఇండస్ట్రీ అనమాట. ఆయనే ఫైబర్ ఇస్తారండి. ఆయన దగ్గర ఫైబర్ కొనుక్కొని మళ్ళీ మనం అది ప్రతిరోజు నిలిపోయాలండి దీనికి. రోజు అండి. ఆల్టర్నేట్ డేస్ లో వాటర్ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఒక్క పూట అండి. ఒక్క పూట పోస్తారు. ½ లీటర్ పోయాలి. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. చేద పేడలు ఏమీ లేవండి, అసలు ఏది లేదు. ఎటువంటి ఇది ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఏమన్నా మందులు ఏమన్నా వారానికి 20 రోజులకు ఒకసారి మందు కలపాలండి. అది ఆయన చెప్తారండి. మందు కలిపి పొయ్యాలండి. అది పోస్తే చాలండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే ఏంటిది అది? ఆ మందు ఏంటంటే బలానికా లేకపోతే? బలానికి, ఎదగటానికండి. బలానికి అది సార్ ఇస్తారండి. సార్ పంపిస్తారు. సార్ గైడెన్స్ లోనే అన్ని. అంటే ఇప్పుడు ఆయన 100 మొక్కలను ఒక యూనిట్ గా తీసుకోమని చెప్పారా, లేకపోతే ఎట్లా చెప్పారు? 100 మొక్కలను ఒక యూనిట్ గా తీసుకోమన్నారండి. సో మీరు చెప్పారు ఒక్కొక్క దానికి 3 కేజీలు. అంటే ఇప్పుడు ఈ 100 మొక్కలకి కూడా సుమారుగా 300 కేజీల వట్టివేరు వస్తుంది. వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. 13 నెలల నుంచి చేసిన వాళ్ళు, 2 క్రాపులు తీసిన వాళ్ళు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకు తమిళనాడే కాబట్టి నేను వెళ్ళి మాట్లాడటం చేయటం, వాళ్ళని కూడా రియల్గా వాళ్ళని కూడా వెళ్ళి చూసి వచ్చాను.
ఎలా పెట్టారు ఏంటని. పొలంలో వేసుకుంటున్నారు, 200 పైపులు వేసుకుంటున్నారు. నా అండర్లో 20 మంది ఇప్పటి వరకు ఎంక్వైరీ వచ్చారు. ఇంకా తర్వాత కూడా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు నేర్చుకొని ఎలాగ ఏంటని చాలామంది వస్తున్నారు. అంటే మీరు ఎకో గ్రీన్కి సంబంధించి ఎకో గ్రీన్ అనాలా లేకపోతే ఎకో గ్రీన్ యూనిట్ అండి. ఆయన పేరు ఎస్కే బాబు అండి. ఎస్కే బాబా? ఎస్కే బాబు. ఆయన మీకు ఇవన్నీ కూడా గైడెన్స్. సో మరి భాష ఎట్లా మరి కోయంబత్తూరు అంటే? నేను తమిళ్ చదువుకున్నాను కాబట్టి తమిళ్ మాట్లాడుతున్నారా మీరు? నేను తమిళ్లోనే చదువుకున్నానండి. +2 వరకు అక్కడే చదువుకున్నాను. అంత బాగానే ఉందండి. ఇప్పటి వరకు మనకేం రిమార్క్స్ లేవు. మనం చేసిన వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ. ఎక్కడికి వెళ్ళారు మీరు? అంటే ఈ యూనిట్ చూడడానికి వెళ్ళారు? కరూరులో చూసామండి. పొల్లాచ్చిలో ఒక అతను చేస్తున్నారండి. పొల్లాచ్చి అయింది. నేను కాంటాక్ట్ నెంబర్ చేసి మాట్లాడి, అక్కడ తమిళ్ కదండి, తమిళ్లో మాట్లాడి అన్నీ చేసి అప్పుడు దీంట్లోకి నేను దిగానండి. 45,000 పంపించిన 20 రోజులకి అన్ని మెటీరియల్ అంతా వచ్చిందండి. ఒక రోజు ఇంచుమించు అవుతుంది. నాకు వర్షం వచ్చింది కాబట్టి వర్షాలు తమిళనాడు అంతా వర్షాలు అయింది కాబట్టి నాకు లేట్ అయిందండి రావటం. ఓపిక్గా ఎదురు చూసాను. అంటే మీరు ఇప్పుడు 300 కేజీలు ఇంటూ కేజీ 140 రూపాయలు చొప్పున 42,000. 140 రూపాయలు. 42,000 కదా 7 నెలలకి. 7 నెలలకి సుమారు నెలకు ఒక 5,000 వస్తుందేమో అని అనుకుంటున్నాను. అంతే సింపుల్ గా. అంటే కేజీ 140 రూపాయలు అనుకున్నాం కదా. 300 ఇంటూ 42,000. అది మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్. అంటే మనం పెట్టుబడి 45,000 పెట్టాం కదా. అంటే ఫస్ట్ క్రాప్ కి సంబంధించి మన పెట్టుబడి అందులో పోయే అవకాశం ఉంటుంది. 2-3 క్రాపుల్లో మనం తీసేయచ్చండి. మన పెట్టుబడి 45,000, 42,000, 82,000 అయింది. ఓ 14 నెలలకి 82,000 వచ్చేస్తుంది. మా సంవత్సరంలో 100 యూనిట్లకి 42,000 అయింది. ఓకే. అయితే ఫుల్ అమౌంట్ ఒక క్రాప్ 2 క్రాపుల్లో మనకి వచ్చేస్తుంది. ఓకే. మనం పెట్టిన పెట్టుబడి 2 క్రాపులకు. నాకు అర్థం కాలేదు. మనం 42,000కి 100 మొక్కలు కదా. 100 మొక్కలు. ఓకే. మన ఈ 100 మొక్కలకి సంబంధించి 7 నెలలకు వచ్చే ప్రాఫిట్ 42,000 అండి. సో ఒక క్రాప్ లో తీయచ్చు కదా అంటున్నాను నేను. అదే ఎలా అవుతుంది? ఇంకొంచెం మనం పై ఖర్చులు అది పెట్టాం కదా. ఏమేమి పెట్టారు? మా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టాం, మా పనోళ్ళని పెట్టాం, అవన్నీ అయింది. నేను అలా సుమారుగా అట్లా ఎంత ఉంటుంది మీకు? 1 ఇయర్లో మనం పై ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 15,000 అయిందండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, పైన కూలీలు అవి అయిందండి. ఇంకేం మనకేం బకెట్లు ఖర్చు అండి. ఎన్నాళ్ళు అయిందండి ఇప్పుడు ఇది? 2 నెలలండి. 2 నెలలు అయిందా? అంటే ఇది ఇంకా హైట్ వెళ్తుందా లేకపోతే ఇందులోనే కొద్దిగా? 3 అడుగుల హైట్ వెళ్ళొచ్చండి. అలా దిగుతుందండి. వర్షాకాలానికి బ్రహ్మాండంగా దిగిపోతుంది. అంటే దిగటం అంటే ఆ వేర్లు అలా పెద్దగా రావటం. ఇప్పుడు ఒక రోజు నీళ్లు పోసి మర్నాడు నీళ్లు పోసామంటే ఆ వేరు ఉబ్బుద్దండి. ఎండేటప్పటికి ఉబ్బి ఆ వాటర్ పీల్చుకుంటుంది. అలా పెరుగుతూ వెళ్తుందండి. సో ఈ గొట్టం అన్ని రోజులు ఉంచాలన్నారా లేకపోతే వేరు గట్టిగా వచ్చిన తర్వాత? మొత్తం అయ్యాక క్రాబ్ అంతా అయ్యాక దీనికి ఫ్లవర్ వస్తుందండి. అప్పుడు ఇది అయిపోయింది అన్నట్టు ఉంటుందండి. శివుడు అభిషేకానికి వాడతారు, మళ్ళీ ఆయుర్వేదం షాపుల్లో వాడతారు. దీని వాటర్ తాగితే బీపీ తగ్గుద్ది. అలాగా నీటి శుద్ధి కోసం వేస్తున్నారండి. చేపల చెరువుల్లో వాటిలో వేస్తే నీరు శుద్ధి అవుతుందండి. మనం ఏవో శుద్ధంగా లేకపోతే చేపలు పాడైపోతాయి. రొయ్యల చెరువు, చేపల చెరువు ఇలా అని మీ ఈనాడు పుస్తకంలో వచ్చిందండి చేపల చెరువు. అంటే మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? మీకు ఆయన ఎకో గ్రీన్ సంబంధించి ఆయన చెప్పాడా లేదంటే మీరే రీసెర్చ్ చేసుకుంటూ దాని తర్వాత ఒకటి ఈనాడు పుస్తకంలో వచ్చిందండి. మనం అలా ఆయనతో జర్నీ చేస్తుంటే ఆ అనుభవాలు అందరూ షేర్ చూపిస్తానండి. అన్ని చూపిస్తాను, ఎవరెవరు ఏం చేశారు ఏంటి అన్నట్టు వచ్చింది. అంటే సుమారుగా మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు అనుకోవచ్చా దీనికి? 80,000? లేదండి, 45,000 పై ఖర్చులు ఉన్నాయి కదా. 60,000 అవుతుంది. 62,000 7 నెలలకి మీరు పెట్టుబడి పెట్టుబడి పెట్టింది 62,000 మొత్తం. 7 నెలల క్రాప్ కాబట్టి మనం 14 నెలలు కౌంట్ చేసుకోవాలి. 14 నెలలు కౌంట్ చేస్తే మనది వచ్చేస్తుంది. తర్వాత అంతా ఇది పర్మనెంట్ సెటప్. మనకైతే ఎవరైతే ఈ మొక్క ఇచ్చారో వాళ్ళు అగ్రిమెంట్ రాస్తారండి. బైబ్యాక్ కూడా అగ్రిమెంట్. సో వాళ్ళ క్రెడిబుల్
ఎలిజిబిలిటీ కానీ వారి ఇవన్నీ వాళ్ళు ఎంతవరకు నమ్మకం అనేది మీరు వెరిఫై చేసుకున్నారా? వెరిఫై చేసుకొనేనండి దిగాను, లేకపోతే నాకైనా మనీ వేస్ట్ చేయలేము కదండి. అంతా కనుక్కొని చేసి వాళ్ళు చేసిన వాళ్ళతో మాట్లాడి చెంది అని జరిగింది. హ్యాపీగా ఉన్నానండి. ముందు ఈ పచ్చని వాతావరణంలో నడక సాగుతుంది, ఊరికే నడవమంటే నడవబుద్ధి అవ్వదు.